స్ప్రౌట్స్ తయారు చేశానండి. ఒక రోజు అయిందండి పెట్టి. ఇంకా 2-3 రోజులు అయితే ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద మొక్కలు వస్తాయి. ఇంకా పెద్దగా వస్తాయండి మొక్కలు. నేను కొద్దిగానే పెట్టాను చాలని. ఇవి చాలా హెల్తీ అండి. వీటిని కొద్దిగా ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర వేసి కలిపి పెడతానండి. కొద్దిగా ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర ఇలా తింటే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుకొని ఈ స్ప్రౌట్స్ ఉట్టినే తినలేని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కొంచెం కొత్తిమీర ఉల్లిపాయ ఇలా సడాలు చేసుకుంటే సలాడ్స్ బాగుంటుందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చాలా హెల్దీ అండి. మనకు కావాలనుకున్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. నేనైతే పిండుతలేదు. పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటాయి. కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి వేయలేదు. ఇది చాలా హెల్దీ అండి. మనం ఇంట్లో చేయడం కూడా చాలా సులువుగా ఉంటుందండి. ఇది మనం ఏం కావాలనుకుంటున్నామో అన్నీ నానబెట్టేసుకోవాలండి. 3 రకాల గింజలన్నీ నానబెట్టుకుని 3 రోజులు మొలకెత్తిచ్చామంటే ఒక గుడ్డలో గట్టి పెట్టేయాలండి. 3 రోజులకి పెద్ద పెద్ద మొక్కలు వస్తాయి. ఈ ఒక్క రోజుకే కాబట్టి కొంచెం చిన్నగా ఉన్నాయండి.